మాయకొండ. అనగనగా ఒక గ్రామంలో రామ్ అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. అంతేకాకుండా బాగా కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు అతను తన పొలం దున్నుతుండగా తన నాగలికి భూమిలో ఏదో లోహపు వస్తువు తగిలినట్టు అనిపించింది. వెంటనే అతను తన పార తీసుకొచ్చి ఆ ప్రాంతంలో తవ్వడం ప్రారంభించాడు. అలా కొంతసేపు తవ్విన తరువాత అతనికి ఒక పెద్ద లోహపు కుండ దొరికింది. ఆ కుండను బయటికి తీసి, ఏమిటిది, ఖాళీగా ఉంది, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని రేపు బజార్లో అమ్మితే ఏమైనా మంచి ధర రావచ్చేమో అని అనుకుంటాడు. అనుకుని దాని ఓ పక్కగా పెడతాడు. తన పారను ఆ లోహపు కుండలో పెట్టి భోజనం చేయడానికి వెళ్తాడు. కొంతసేపు అయ్యాక తిరిగి తన పనిని తను ప్రారంభించాలని అనుకుంటాడు. భోజనం ముగించుకుని వచ్చి చూసేసరికి ఆ లోహపు కుండలో అనేక పారలు కనబడతాయి. రామ్కు ఏమీ అర్థం కాదు. ఇదేమిటి, నేను ఒక్క పార పడితే ఇన్ని పారలొచ్చాయి అని వాటన్నిటినీ కింద వేసి లెక్కిస్తాడు. అవి 100 ఉంటాయి. ఈ కుండలో ఏదో మాయ ఉంది, దీన్ని పరీక్షించాలి అని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఒక గులకరాయిని తీసి ఆ లోహపు కుండలో వేస్తాడు. వెంటనే అనేక గులకరాళ్ళొస్తాయి. వాటిని కూడా లెక్కిస్తాడు. అవి కూడా 100 ఉంటాయి. అప్పుడు రామ్కి అర్థమవుతుంది, ఈ లోహపు కుండలో ఏ వస్తువు వేసినా అది 100గా మారుతుంది అని. ఆ తర్వాత రామ్ అందులో ఒక యాపిల్ పండును వేస్తాడు. వెంటనే 100 యాపిల్ పళ్ళు వస్తాయి. ఆ మాయకొండను ఇంటికి తీసుకువెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్తాడు రామ్. ఆమె అది నమ్మలేకపోతుంది. అప్పుడు రామ్, నువ్వు నీ చేతి గాజు తీసి ఇందులో వేయి అంటాడు. ఆమె ఒక్క గాజు వేయగానే 100 గాజులు వస్తాయి. రామ్ భార్య చాలా సంతోషిస్తుంది. కానీ ఈ మాయకొండ ఎవరికంటైనా పడితే చాలా ప్రమాదం, దీన్ని మనం జాగ్రత్తగా ఉంచాలి అని అనుకుంటారు. ఆ కుండలో నుండి వచ్చిన గాజులన్నీ తీసి మర్నాడు బజార్లో అమ్మటానికి వెళ్తారు. ఆ మాయకొండ ప్రసాదించిన గాజులు, పారలు, ఇంకా యాపిల్ పళ్ళు ఇవన్నీ బజారులో అమ్మి సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని కాయగూరలు, కొన్ని సరుకులు ఖరీదు చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత కొన్ని కాయగూరల్ని ఆ మాయకొండలో వేస్తారు. వెంటనే అవి 100ల సంఖ్యలో బయటకొస్తాయి. మర్నాడు ఆ కాయగూరలను, సరుకులను బజారుకు తీసుకువెళ్ళి అమ్మేస్తారు. ఇలా కొద్ది రోజుల పాటు వాళ్ళు ఆ వ్యాపారాలన్నీ చేస్తారు. వాళ్లకు బాగా డబ్బొచ్చి ధనవంతులుగా మారిపోతారు. ఈ తతంగానంతా గమనిస్తున్న ఇరుగు పొరుగు వాళ్లల్లో అనుమానాలు మొదలవుతాయి. వాళ్ళందరూ రామ్ గురించి చర్చించుకోవడం మొదలు పెడతారు. రామ్ దగ్గర ఏదైనా పెద్ద నిధి ఉందేమో అని వాళ్ళు అనుమానపడతారు. ఆ రోజు నుండి రామ్ని వెంబడిస్తూ ఉంటారు. కానీ వారికి ఆ మర్మమేంటో తెలియదు. ఒకరోజు రామ్ ఇంటిలో ఉండగా పొరుగింటివాడు కిటికీలోంచి తొంగి చూస్తాడు. రామ్ ఆ మాయకొండలో ఒక గుడ్డను వేసి దానికి 100ల గుడ్డను బయటికి తీయడం చూస్తాడు. ఆ మాయకొండను ఎలాగైనా దొంగిలించాలని అనుకుంటాడు. రామ్ అతని భార్య బజారుకు వెళ్ళినప్పుడు ఆ పొరుగింటివాడు తలుపులు పగలగొట్టి ఆ మాయకొండను ఎత్తుకుపోతాడు. రామ్ అతని భార్య ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి వాళ్ల మాయకొండ కనిపించదు. అప్పుడు రామ్ తన భార్యతో, నువ్వేమీ దిగులు పడకు, మనకి బోల్డంత పొలం ఉంది, మనం కష్టపడి పని చేసుకోగలం, ఇప్పటికే మనం చాలా డబ్బు కూడా సంపాదించుకున్నాం, మనకి అత్యాశ వద్దు, ఆ కొండ వల్ల మనం చాలా బద్ధకంగా తయారైపోయాం, ఇదివరకటిలాగా నేను పొలానికి వెళ్ళి వ్యవసాయం చేస్తాను అని చెప్తాడు. అందుకు సరేనంటుంది అతని భార్య. ఆ కొండనెత్తుకెళ్లిన పొరుగింటి వ్యక్తి అసలు ఈ కొండ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని తన బుర్రను ఆ కొండలో పెడతాడు. వెంటనే అతనికి 100 బుర్రలు అతుక్కుని బయటకొస్తాయి. దీంతో కంగారు పడిపోయిన ఆ వ్యక్తి రామ్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఏదో ఒకటి చేసి తనకు తన ఒక్క తలను రప్పించమని కోరుకుంటాడు.
కాని రామ్ ఆ మాయను ఎలా పోగొట్టాలో తనకు తెలియదని చెప్తాడు. ఆ కుండ బయట ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన రామ్ దానిని తిరిగి భూమిలో పాతిపెట్టేస్తాడు. ఆ పొరుగింటాయన మాత్రం తన 100 తలలలోనే జీవితమంతా గడుపుతాడు. The Magic Pot. Once upon a time, there was a farmer named Ram. He was an honest and hard-working man. One day, he was plowing his field. Suddenly, his plow hit something in the ground. It sounded like metal. So he took his spade and started digging. After digging for some time, he found a huge metal pot. The farmer pulled out the pot. He thought, "What is the use of this big empty pot? I will go to the market tomorrow and sell it. I hope it will give a good price." By the time sun came up, it was lunchtime. He kept his spade inside the pot and sat under a tree to have lunch. After a while, he decided to resume his work. When he went to take his spade from the pot, he noticed that there were many spades, just like the one he had. He was confused. Now which one belongs to me? He took out all the spades and counted. There were 100 spades. He was surprised. Is this a magic pot? He decided to take a test. He picked a pebble and put it in the pot. Soon, the pot was full of pebbles. He counted them. There were 100 pebbles. Now he realized that whatever he puts into that pot, the pot gives it back 100 times more. He was very happy on this discovery. He had an apple with him. He put it in the pot and got 100 apples. He took the pot inside his house. He told his wife about the magic pot. She didn't believe it. He asked her to put one of her bangle inside the pot. She couldn't believe her eyes. The pot gave back 100 bangles. His wife was very happy. She told Ram to keep the pot somewhere safe so that nobody will know about it. Now what will I do with so many bangles? We can sell them. The next day, they went to the market. They sold the spades, apples, and the bangles. They made good money. On the way back home, they bought some groceries and some vegetables. At night, they put groceries and vegetables in the pot. The pot gave them back in hundreds. Next day, they again went to the market, sold the groceries and vegetables. This went on for a few days. They became rich. They built a big house. Their neighbors were suspicious. They started whispering amongst them. How did Ram suddenly become so rich? I think he must have found some treasure. They decided to keep an eye on him. They started following him everywhere. But they couldn't find anything. One day, one of the neighbors peeped inside through Ram's window. He saw Ram putting cloth inside the pot and getting back 100 times more. He was jealous. He decided to steal that pot and become rich. When Ram and his wife left for the market, he broke into their house and stole the pot. When Ram and his wife came back, they found their house open. When they went inside, they found out that their magic pot was stolen. Ram's wife was very disappointed. But Ram said, "We have enough to survive. We also have our own farm. We will work hard and grow crops. As it is, the pot was making us lazy." She agreed. The jealous neighbor wanted to see how the magic works.
So he put his head inside the pot. And now he had 100 heads. He was scared. He didn't know how to reverse it. He went running to Ram and asked him how to reverse the magic. I don't know how to reverse the magic, but this magic pot is certainly very dangerous. He took the pot from his neighbor and buried it deep inside the ground. Now the greedy neighbor had to live with 100 heads throughout his life.